నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వీరవాసరం మండలం నేలపోగుల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి అంజుబాబు. భీమవరం 1వ వార్డు మాజీ టీడీపీ కౌన్సిలర్ పంతం వెంకట సతీష్ తో పాటు వివిధ వార్డులకు చెందిన టీడీపీ జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరిక. ఎన్డీఏ కూటమి నర్సాపురం లోక్సభ ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మకు పార్టీ రాష్ట్ర నాయకులు పాకా వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా బీఫామ్ అందజేత. సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కుమారుడు చిట్టిరాజును అభినందించిన మాజీ ఎమ్మెల్యే అంజుబాబు. మార్నింగ్ కాఫీ క్లబ్ నాయకులు. భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు వీరవాసరం మండలం నేలపోగుల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. భారీ సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పులపర్తి రామాంజనేయులు ఏ ఇంటికి వెళ్లినా గ్రామ ప్రజలు పూలమాలతో స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ నేలపోగుల గ్రామంలో గత 10 సంవత్సరాలు తాను ఎమ్మెల్యేగా నిర్వహించిన నాడే ఎంతో అభివృద్ధి చెందిందని, నేడు కనీసం కొత్తగా ఒక రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. నేలపోగుల గ్రామం యువత సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరారని తెలిపారు. మరోసారి ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, కొళ్ల నాగేశ్వరరావు, ఎంపీపీ వేరవల్లి దుర్గా భవానీ, చంద్రశేఖర్ తో పాటు స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చివారు నేలపోగుల గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకత్వంలో ఈ ప్రచారం మొదలుపెట్టాం. 3 పార్టీల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక్కడ ప్రజలు, నాయకులు అందరూ కూడా పార్టీని ఆదరిస్తున్నారు. అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో 100 మంది పైగా వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. నాగళ్ల చింతారావు గారు, లంక శివ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయటం జరుగుతుంది. గతంలో మేము 10 సంవత్సరాలు చేసినప్పుడే ఈ గ్రామం అభివృద్ధి చెందింది. ఇప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా మా టైంలో వేసిన రోడ్లే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక్కడెక్కడ ఒక దమ్మిడీ పని చేయలేదు. అన్ని పనులు కూడా మేం చేసినవే. రాగల రోజుల్లో కూడా ఈ గ్రామ సమస్యలు పరిష్కరించి ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి
ప్రజలను మోసం చేయడానికి ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థులు ప్రజల్లోకి వస్తున్నారని వారిని వారి హామీలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పట్టణం 1వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ పంతం వెంకట సతీష్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదేవిధంగా 3, 24, 39 వార్డులకు సంబంధించిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెరవేర్చే హామీలు మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తారని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఆయన అమలు చేయడం జరిగిందన్నారు. అయితే 2014లో 600కి పైగానే హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. కానీ 2019లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను కరోనాలో సైతం కూడా అమలు చేశారని అన్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో ఈ 58 నెలల కాలంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో సుమారుగా 15,000 మందికి పైగానే పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను ఇవ్వడం జరిగిందన్నారు. మరోపక్క ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్రాగునీటి సమస్యకు శాశ్వత ప్రాతిపదికన జలజీవన్ మిషన్ పథకంలో చర్యలు తీసుకున్నామని అన్నారు. మరోపక్క భీమవరంలో 2053 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని త్రాగునీటి సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులను అందుబాటులో ఉంచడంతో పాటుగా ఆధునిక వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేసి దిశగా పనిచేయడం జరిగిందన్నారు. యనమదురు డ్రైన్పై నిరుపయోగంగా ఉన్న వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం నిమిత్తం 38 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో మరింతగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నియోజకవర్గంలో తనను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, అభిరుచి రఘు, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, నల్లం రాంబాబు, నందమూరి ఆంజనేయులు, మాదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుత్తుల బామముని గారు అన్న ఒకసారి ఇలా చూడండి అమ్మా. కాకతీసు గారు ఇలా చూడాలి. చింతల రాము గారు చూడండి అన్న, ఇటువైపు చూడాలి. చింతల రాము గారు ఆకుల మణికంఠ అన్న ఒకసారి ఇలా చూడండి. ఆకుల మణికంఠ జొరిగే రాంబాబు అన్న మణికంఠ ఒకసారి ఇలా చూడతాం. ఓకే అల్లం కోటయ్య గారు అన్న ఒకసారి ఇలా చూడన్న. ఇక్కడ నుంచి అన్నా ఒకసారి అన్న సీన్ అన్న జాంకాయ ఇలా చూడు తమ్ముడు, ఇలా చూడు అన్న, ఇలా చూడండి. జై జగన్, జై జగన్, జై జగన్. నంది శ్రీనివాస్ గారి నాయకత్వం, నంది శ్రీనివాస్ గారి నాయకత్వం, నంది శ్రీనివాస్ గారి నాయకత్వం. నర్సాపురం లోక్సభకు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఎంపీగా గెలుస్తున్నానని తన రాజకీయ గురువు పాకా వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా బీజేపీ అభ్యర్థిగా బీఫామ్ అందుకోవడంతో ఇంతకాలం కొనసాగిన సస్పెన్స్ తొలగిందని నర్సాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ వర్మకు గురువారం బీఫామ్ అందజేశారు. భీమవరంలో పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధిష్టానం నుంచి తీసుకొచ్చిన బీఫామ్ ను శ్రీనివాస్ వర్మ బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ విభాగం చైర్మన్ పాకా సత్యనారాయణ చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటకలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారిన తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్, నర్సాపురం లోక్సభ మీడియా నిర్వహణ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నమట్ల కబద్ది, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తన అభ్యర్థిత్వంపై సోషల్ మీడియా స్వేచ్ఛ వల్ల సస్పెన్స్ కొనసాగిస్తూ సృష్టించబడుతుందన్నారు. ఈ రోజుతో సస్పెన్స్ కు ముగింపు వచ్చిందన్నారు. ఇక నుంచి జిల్లాలో ఉన్న 7 ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులతో చక్కటి సమన్వయంతో ప్రచారం వేగవంతం చేసి విజయాన్ని సాధిస్తామన్నారు. అక్కడక్కడ కొన్ని అసంతృప్తులు, లోపాలు ఉన్నా వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్తామన్నారు. కొన్ని పార్టీల మాదిరిగా కులాల వారీగా ఓట్లు దండుకునే సంస్కృతి కాదని, వారి సంక్షేమానికి కృషి చేస్తూ ఓట్లు అడుగుతున్నామన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ గురువు పాకా సత్యనారాయణ గురించి మాట్లాడుతూ సామాన్యుల కుటుంబం నుంచి వచ్చిన తాను విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నప్పుడు 1990లో ₹1 సభ్యత్వంతో బీజేపీలో చేర్చారని, 2024 ఆయన చేతుల మీదుగా ఎంపీ బీఫామ్ తీసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. సీనియర్ కార్యకర్తగా గుర్తించి తనకి ఈ పదవి ఇవ్వడం పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు ఉన్న శెట్టిబలిజ, గౌడ, గీత కులాల సామాజిక వర్గం సంక్షేమం కోసం 5 కోట్లు సొంత నిధులతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని వర్మ ప్రకటించారు. ఈ జిల్లాలో తన స్నేహితులందరూ శెట్టిబలిజ, గౌడ, బీసీ కులాల వారేనని చెప్పారు. ఈ ప్రభుత్వం 56 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక కుర్చీ రూపాయి నిధులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఇంతకాలం అనేక వదంతులు, వార్తలు, సోషల్ మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజుతో రాజకీయ తికమక్కు తెరపడిందన్నారు. ఉమ్మడి పార్టీల్లోని అన్ని వర్గాల నాయకులకు సమక్షంలో ఈ బీఫామ్ అందజేస్తున్నట్లు పాకా సత్యనారాయణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీవీఎస్ వర్మ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, బీజేపీ భీమవరం అసెంబ్లీ కన్వీనర్ కాయిత సురేంద్ర, టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, పామర్తి వెంకటరామయ్య, అడబాల శివ, ఆకుల లీలాకృష్ణ, రాట్నాల సత్యనారాయణ, షేక్ షబీనా బేగం, ఎంఆర్పీఎస్ నాయకుడు బాలం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ బీఫామ్ ఇచ్చేటువంటి సందర్భంలో మనందరం కూడా కలిసాం. నేను ఏదైతే పార్టీలో జాయిన్ చేసి ఒక రకంగా నేను ఈనాడు ఈ స్థాయికి రావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి నాకు ఒక సోదరుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక మార్గదర్శకుడిగా ఉన్నటువంటి పాకా సత్యనారాయణ గారు ఆ రోజు బీజేపీలో జాయిన్ చేశారు. అవేళ సభ్యత్వం ఇచ్చి ₹1 సభ్యత్వంతో 90లో 2004లో 24లో ఆయన చేతుల మీదుగా పార్లమెంట్ అభ్యర్థిత్వానికి సంబంధించి బీఫామ్ రాష్ట్ర పార్టీ ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఆయనకి నేను జీవితకాలం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం. వాళ్ళ అమ్మగారికి 2 కొడుకులు, ఒకటి పాకా సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు. అవి కాలం చేశారు, చేయకుండా అలా మా ఇంట్లో 2 కొడుకులు, పాకా సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు. మాది 34 ఏళ్ల ఒక రాజకీయ పార్టీలో 34 సంవత్సరాలు కలిసి ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేసామంటే మా బంధాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దాదాజీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే కన్ఫ్యూజన్ ఉన్నదో ఎన్ని రోజులుగా, నాకైతే కన్ఫ్యూజన్ లేదు, కానీ ఏదైతే సోషల్ మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ కారణంగా పదే ఈ సీటు అభ్యర్థి మారిపోతున్నాడు అనేటువంటి విషయంలో అందరూ గందరగోళంలో ఉన్నారు. ప్రజలే కాదు, మా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీల్లో కానీ కొంత గందరగోళం. ఆ గందరగోళానికి మేము ముగింపు పలుకుతూ ఇవాళ పార్టీ జాతీయ నాయకత్వం పాకా సత్యనారాయణ గారికి నాకు సంబంధించినటువంటి బీఫామ్ పంపడం జరిగింది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇది భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త లభించినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్లోనే కాదు, పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నరసాపురం సీటు మీద దృష్టి కేంద్రీకరించి ఉన్నారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ విధంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో
బీజేపీ సీనియర్ కార్యకర్తకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మనమంతా పెద్ద మెజార్టీతో ఈ సీటు గెలవాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాం. ఈ పార్లమెంట్లో నాకు వచ్చేటువంటి గెలుపు మా మిత్రపక్షాలకి ఏదైతే టీడీపీ ఉన్నదో, జనసేన ఉన్నదో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక గొప్ప గెలుపుగా మనమంతా కూడా భావించాలి. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి దీని మీద ఒక విషమ సందిగ్ధ పరిస్థితి ఏర్పాటు చేసి ఒక రాజకీయపరమైనటువంటి ఒక దుమారం రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం కొంత ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాన్ని అన్ని కూడా తెరదించుతూ జాతీయ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ దగ్గుబాటి పురంధరేశ్వర గారు ఈరోజు ఈ బీఫారాన్ని ఈ శ్రీనివాసరావు గారికి అందజేసే నిమిత్తం రాష్ట్ర పార్టీ తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మండల కేంద్రమైన పాలకోడేరులో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కలవపూడి శివకు అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టింది. తమ గుండెల్లో కొలువైన అభిమాన నేతను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. కలవపూడి శివకు ఘన స్వాగతం పలికేందుకు మండు టెండను సైతం లెక్క చేయక పాలకోడేరు గ్రామ మహిళలు, వృద్ధులు శివ రావాలి, శివ కావాలి అంటూ నినాదించారు. ముందుగా పాలకోడేరు గ్రామ దేవతను దర్శించుకున్న తర్వాత మహిళలు హారతులు పట్టారు. ప్రేమ అభిమానాలు చూపించిన ప్రజలకు శివరామరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పాలకోడేరు గ్రామంలో తాను చేసిన అభివృద్ది పనులు గ్రామ ప్రజలు గుర్తించుకుని ఎంతో ఆదరణ చూపించారని అన్నారు. ప్రజలు తన మీద ఉంచిన విశ్వాసంతో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తన ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని తెలియజేశారు. యువత మోటార్ సైకిల్పై ర్యాలీ చేస్తూ కలవపూడి శివ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఆయనతో పాటు మామిడిశెట్టి మూర్తి, గొట్టుముక్కల రామచంద్రరాజు, గులిపల్లి సత్యనారాయణ, చెల్లంకి సత్యనారాయణ, బుద్ధరాజు పద్మ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. హుండీ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ప్రచార భాగంలో ఈరోజు పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీరామనవమి జరుపుకుని లోక కళ్యాణార్థం ప్రతి చోట కూడా ప్రతి వాడవాడ ప్రతి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారికి కళ్యాణం చేసి లోక కళ్యాణం అందరూ బాగుండాలి, శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈరోజు నవమి వేడుకల్ని బాగా జరుపుకున్నాం. ఈరోజు పాలకోడేరులో కూడా ప్రజలందరూ కూడా మంచి ఆదరణ చూపించారు. ఉండి నియోజకవర్గంలో మనం ప్రతి గ్రామంలోని కూడా అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాలు చేసాం. అదే భావనతో అందరూ కూడా ఆదరిస్తూ ఆశీస్సులు ఇస్తూ అందరూ కూడా ఆ అభయాన్ని కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం. మనం చేసిన సేవని గుర్తుపెట్టుకోవటం, అట్లాగే అభివృద్ధి సంక్షేమం చేస్తామని ఒక నమ్మకంతో ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, ఉపాధ్యక్షుడు లంకి చిన్ని, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మిత్తిపాటి గున్నేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ నుండి 30 మంది యువకులు టీడీపీలో చేరారు. వైసీపీ నాయకుడు బండ్రెడ్డి వెంకన్న తన మిత్ర బృందంతో టీడీపీలో చేరగా వారికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గతంలో టీడీపీ నుండి వైసీపీకి వెళ్లిన వారు జగన్ రాక్షస అవినీతి పాలనతో విసుగు చెంది టీడీపీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన వారంతా నర్సాపురం పార్లమెంట్లోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, ఎన్డీఏ కూటమితోనే దేశ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ కార్యదర్శి గూడూరి సుబ్బారావు, నాయకులు కొండ్రు శ్రీనివాస్, సిహెచ్ గోవింద్, మిత్తిపాటి గున్నేశ్వరరావు, కొరిపల్లి శ్రీనివాస్ చౌదరి, నక్కా బాపన్న తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎందుకంటే ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం దాదాపు 5 సంవత్సరాల పరిపాలన చూసిన ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా నాకు తెలిసి యువతే. అందరూ కూడా దాదాపుగా లంకి చిన్ని గారు కావచ్చు, గుణేశ్వరరావు గారు కావచ్చు, అలాగే మన గూడూరు సుబ్బారావు గారు, వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరినీ కూడా అందరి సమక్షంలో కూడా ఇప్పుడు మన టౌన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు గారు కానీ అందరి సమక్షంలో ఇప్పుడు వీళ్ళు పార్టీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషం. బండెడ్డి వెంకన్న గారు అని ఆయన గురించి కూడా చెప్తున్నారు. ఆయన బాగా మంచి లీడర్షిప్ ఉన్న నాయకుడు, ఆయన వెనకాల చాలా మంది ఉన్నారు అనేది పార్టీ కేడర్ అని చెప్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన అప్పుడు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, మన జనసేన, బీజేపీ కూడా కూటమిగా ఇక్కడ అంజిబాబు గారు అభ్యర్థిగా ఉన్నారు. అలాగే నరసాపురం పార్లమెంట్కి అభ్యర్థిగా ఎంపీగా మరి వర్మ గారు ఉన్నారు. కాబట్టి బీజేపీకి కమలానికి అలాగే జనసేన గ్లాసు గుర్తుకి వెయ్యాలని, ఎందుకంటే నేను పదే వచ్చిన వాళ్ళంతా కూడా యువత, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సింబల్ కంపల్సరీ మీరు తీసుకెళ్ళాలి. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను అడిగాను, ఎందుకంటే అందరూ చిన్న ఏజ్లో కనపడుతున్నారు, మీకు ఓటు ఉందా అని అడిగాను. అందరూ 25 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికి ఓటు ఉంది అని చెప్తున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే చాలా వాళ్ళందరూ కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళంతా మంచిగా ఆలోచిస్తున్నారు. ఈ రోజున రాష్ట్రం బాగుండాలన్నా రాజధాని లేదు, వాళ్ళందరికీ తెలుసు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అంధకారం. ఎందుకంటే వీళ్ళంతా కూడా రేపు పొద్దుట మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలకి అందరికి ఉద్యోగాలు కావాలి. నిరుద్యోగులు కూడా ఇంట్లో ఉన్నారు, చదువుకుని ఖాళీగా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వీళ్ళందరి భవిష్యత్తు బాగుండాలన్నా, మళ్ళీ ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రానికి రాజధాని కావాలన్నా, ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గంలో మంచి పరిపాలన కావాలన్నా, ఎందుకంటే ఎన్నో చూసాం మనం, కక్ష ద్వారా సాధింపులు ఎన్నో చూసాం, ఎంతమంది కేసులు పెట్టడం చూసాం. అన్నీ కాకుండా ప్రశాంతంగా మన భీమవరం పట్టణం ఉండాలన్నా, నియోజకవర్గం ఉండాలన్నా మంచి ఆలోచన చేసి ఈ రోజున వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో రావటం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబో కాలంలో మీదే భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. అందుకు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇప్పుడే చెప్పాను నేను, గ్లాసు గుర్తు జనసేన, అదేవిధంగా బీజేపీ గుర్తు కమలం. ప్రతి ఒక్కళ్ళు మీరేటివే కాదు, యువత అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరందరూ ఇంటింటికి వెళ్ళి చెప్పి మరి ప్రతి ఒక్కటి మళ్ళీ మంచి మెజార్టీగా మన భీమవరం నియోజకవర్గం వచ్చినట్టయితే, ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా మంచి మెజార్టీ ఇచ్చి మంచి అభ్యర్థులు ఇచ్చినట్టయితే, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇచ్చినట్టయితే మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, పార్టీ నాయకుడు బండెడ్డి వెంకన్న 2019 ఎలక్షన్కు ముందు కొన్ని ఇబ్బందుల వలన వైఎస్ఆర్ పార్టీలోకి అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అతను అక్కడ ఉన్న అరాచక పాలనని అట్లని తట్టుకోలేక, అక్కడ ఉన్న ఇబ్బందులు ఫేస్ చేయలేక మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద ఆకర్షితుడయ్యి, నాకు ఆ తెలుగుదేశం పార్టీలో అయితేనే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ తన మిత్ర బృందంతో ఈరోజు మన రాజ్యసభ మాజీ సభ్యులు తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది అతను వచ్చినందుకు. మళ్ళీ ఎప్పటిలాగా అతను ఇప్పుడు తెలుగుదేశంలో తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీ కూటమి అభ్యర్థి అంజిబాబు నా విజయానికి అతను కృషి చేయాలని కోరుకుంటూ నేను సార్ ఉండే కొంతమంది సభ్యులు అంటే న్యూట్రల్ సభ్యులని వీళ్ళందరూ కూడా అంటే ఏ పార్టీకి చదవకుండా వాళ్ళు ఏంటంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందామనే ఉద్దేశంతో ఆ న్యూట్రల్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షురాలు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ టౌన్ సెక్రటరీ గారైన గూడూరు సుబ్బారావు గారు, అలాగే సుబ్రహ్మణ్య రాజు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. సోదర సమానుడైన బండెడ్డి వెంకన్న గారు గత 2019 ఎలక్షన్ ముందు వారి ప్రలోభాలకి కానివ్వండి, వాళ్ళ బెదిరింపులకు కానీ ఇదై వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. మరలా అక్కడ ఈ రాక్షస పాలనని తట్టుకోలేక మరలా తిరిగి సొంత కూడికి పుట్టినింటికి వచ్చారు. చాలా సంతోషదాయకం. అలాగే ఈ రోజున 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిని కృషిలో ఈయన కూడా పార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషం. అభినందన. జై తెలుగుదేశం, జై తెలుగు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.